మొట్టమొదటి బ్రహ్మంగారి చరిత్ర ఏఆర్లో చెప్పింది నేనే, మొట్టమొదటి టీవీలో చెప్పింది నేనే. బ్రహ్మంగారి గురించి ఎంతో అంటే నాకు నా పరిధికి మించి చేశా. ఖచ్చితంగా పీఠాధిపతులు రావాలి. వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా వేరే బ్రహ్మంగారి చరిత్ర పెట్టిస్తున్నారు. మీరు ఇంకా చేయలేనటువంటి ప్రాంతాలు, వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని తీసుకెళ్లి అక్కడ కూడా మీ హరికథ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి స్వామిని ఈ చరిత్రను పైకి తీసుకురావాలి, అందరికీ తెలిసేటట్టు కాలజ్ఞానాన్ని చెప్పించాలి. అవును. శ్రీ గురుభ్యో నమః. సత్యమిద ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం విశ్వబ్రాహ్మణ్ లెజెండరీస్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాం. అయితే చాలా వరకు మ్యాటర్తో మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా ఈరోజు మన విశ్వబ్రాహ్మణ్ లెజెండరీస్లో ఒకరైనటువంటి హరికథ నట చక్రవర్తి, శ్రావ్యగాన సుధా విశారద, టీవీ అండ్ రేడియో ఆర్టిస్ట్ అయినటువంటి బ్రహ్మశ్రీ కట్టా జేజీ నారాయణ భాగవతార్ గారితో ప్రత్యక్షంగా మనం ఆయనతో మాట్లాడి ఆయనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు మా ఊరు అంటే మా నర్సీపట్నం మీరు ఇచ్చేయడం, మీతో ఈరోజు ఈ వీడియో చేయడం అనేది మాకు చాలా సంతోషం. మీకు సంబంధించినటువంటి వివరాలు మా ఛానల్ ద్వారా మన విశ్వబ్రాహ్మణ సమాజానికి అలా మిగిలిన సమాజం వారికి కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. మీరు నమస్కారం. ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మీ ప్రాంతం ఎక్కడ? మా కుటుంబమే కళా కుటుంబం. అవును. మా తాతయ్య గారు మంచి కవి సూర్యనారాయణ గారు, అలాగే మా నాన్నగారు మంచి హరిదాసు కట్ట శరభలింగాచార్య భాగవతార్ గారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ పేరు ఆయనకి, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి. తర్వాత మా నాలుగవ చిన్నాన్నగారు కూడా హరిదాసే, కట్ట బాలగంగాధర భాగవతార్ గారు. ఇక మా ఆఖరి చిన్నాన్నగారు కేవీ బ్రహ్మానందం గారు మహారాజా మ్యూజిక్ కాలేజీ విజయనగరంలో ఆయన సంగీత అధ్యాపకులుగా జాయిన్ అయ్యి తర్వాత విజయవాడ రాజమండ్రి కూడా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మా చిన్నాన్నగారు కేవీ బ్రహ్మానందం గారు. ఇలాగా మా కుటుంబంలో చాలామంది కళాకారులు ఉన్నారు. ఇక నేను ఈ హరికథా రంగంలో ఎలా ప్రవేశించాను అంటే మా నాన్నగారు స్ఫూర్తి. మా నాన్నగారు కూడా వెళుతూ ఉండేవాడిని. అప్పటి నుంచి ఆ కథలన్నీ కూడా నాకు అవగతమైపోయాయి. అయిన తర్వాత అనుకోకుండా ఒకనొక సమయంలో పొడుగు పాండురంగదాస్ గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర చెప్పాలంటే ఆయనే మంచి పేరు. ఆయన కాలం చేసినప్పుడు మా నాన్నగారు నన్ను అక్కడ తీసుకెళ్ళడం, అక్కడ ప్రతి హరిదాసు కూడా వచ్చి ఆయనకు నివాళి అర్పిస్తూ ఇక బ్రహ్మంగారి చరిత్ర లేదు అని అంటూ ఉంటే నేనెందుకు ఈ కథను చెప్పకూడదు అని అప్పుడే ఆ బీజం అన్నది నా మనసులో పడిన తర్వాత మా నాన్నగారిని అడిగా, నాన్నగారు మరి ఆయనలాగా చెప్పేవాళ్ళు ఎవరున్నారు కదా. మా నాన్నగారు హరిదాసే అయినప్పటికీ కూడా నేను అడిగితే కొచ్చుల రామకృష్ణ భాగవతార్ ఇంచుమించు ఆయనలా చెబుతారు అంటే ఆయన దగ్గర కొన్నాడు శిష్యరకం చేసి. తర్వాత హరికథా పాఠశాల కపిలేశ్వరపురంలో ఎస్విబికే సత్యనారాయణ రాజు గారు పెట్టారు. ఆయన ఆ హరికథా పాఠశాలలో నేను కొన్నాళ్ళు నేర్చుకుని, కడల వీరదాస్ గారు ఎప్పుడు అక్కడ గురువు, ఆయన దగ్గర 2 కథలు నేర్చుకుని ఆ తర్వాత ఈ రంగంలో ప్రవేశించి అలాగా ఈనాటికి చెబుతూ ఉన్నాను. అది నా హరికథ. అంటే మీ నాన్నగారు కూడా బ్రహ్మంగారి జీవిత చరిత్ర చెప్పారు. మా నాన్నగారు బ్రహ్మంగారి చరిత్ర చాలా భక్తిగా 30 రోజుల పాటు చెప్పేవారు. 30 రోజుల పాటు. అదే మీ చిన్నాన్నగారు అన్నారు. నేను కూడా 30 రోజులు చెబుతా ఈ కథ. అవునండి. కాకపోతే ఇప్పుడు వినయంతో ఇప్పుడు షార్ట్ గా ఉండాలి. తక్కువ రోజుల్లో బడ్జెట్ పెరిగిపోతుంది కదా. 30 రోజులు అంటే ఎవరన్నా పెట్టించాలన్నా కాస్త ఇబ్బంది పడుతున్నారు. అందుచేత 5 రోజులు 10 రోజులు 10 అంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి దాన్ని అలా ఎడిట్ చేసుకుంటూ చెబుతూ ఉన్నారు. అంటే అప్పట్లో మనకి టీవీలు కానీ సెల్ మాధ్యమాలు ఉండేవి కాబట్టి జనాలు కూడా ఎక్కువగా దాన్ని నా అనుభవంలో దగ్గర 25,000 30,000 మంది జనాన్ని చూసి, ఏది మనకి తెలుగు ఛానల్ టీవీలు రాకముందు ఏదో ఎక్కడో ఒక అరగంట వచ్చేది వార్తలు, ఏవో
హాఫ్ అన్ అవర్ అవును. వచ్చేవి. అప్పటి వరకు కూడా ప్రేక్షక ఆదరణ ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ ఉండేది. అవును. తండోపతండాలుగా వచ్చారు, మహదానందంగా ఉండేది ఆ జనాన్ని చూస్తూ అవును. ఉంటే. మరి కళాకారులకి ఎదురు జనం ఉంటేనే మనకి ఆ ఉత్సాహం అనేది వస్తుంటది. తర్వాత ఈ ఆటోమేటిక్ కాలం మారే కొద్ది అవును. ఈ ఆదరణ తగ్గింది. అవును. మరి 30 రోజుల పాటు మనం ఉండి చేయాలన్నా సరే, మీరు ఉండి చేయాలన్నా సరే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజుల్లో అవును. ఇబ్బంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారండి? సుమారు 10,000 దాటిపోయి ఉంటాయండి. 10,000 ప్రదర్శనలు. చాలా. చాలా. ఎందుకంటే కనీసం సంవత్సరానికి 365 రోజులైతే నేను ఇంచుమించు 500 ప్రోగ్రాంలు చేసేవాడిని. అంటే రోజుకు 2, ఒక్కోసారి 3 కూడా చేశాను. 3 ప్రోగ్రాంలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అంటే తర్వాత ఆటోమేటిక్గా తగ్గింది కాబట్టి ఇప్పుడు సంవత్సరానికి ఒక 200 ప్రోగ్రాంలు చేస్తున్నాను. ఇప్పుడు నర్సీపట్నం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి? ఎన్ని సంవత్సరాల నుంచి? సుమారు 40 సంవత్సరాలు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేసినా ఈ కంటిన్యూషన్ అనేది ఇంకా అలా ఉంటానే ఉంటుంది అక్కడ. 90% ఇంకా అక్కడ అలా కంటిన్యూషన్ అయిపోతారు. సార్ ఇప్పుడు వరకు మీకు సన్మానాలు కూడా ఇంకా లెక్కలేనన్ని జరిగి ఉన్నది. చాలా జరిగినాయి. మీకు ఇంకా ఇదేనండి, మీరు ఏదైనా ప్రొఫెషన్ వేరే ఉంది? లేదండి, ఇదే ప్రొఫెషన్. పెద్ద ప్రొఫెషన్ ఈ రోజుకి కూడా ఇదే. ఈ ప్రొఫెషన్ 40 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా సాగుతూనే ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఇంకా కళను ఆదరించే వాళ్ళు ఉన్నారు అని చాటి చెప్పడానికి కారణం మన నర్సీపట్నం స్టేజ్ లాంటివి. ఇదొకటి, బిలాయి ఒకటి, కరగపూర్ ఒకటి, తర్వాత తుని, ఇలా చాలా సెంటర్స్ ఉన్నాయి. ఖమ్మం ఒకటి. ఇవన్నీ కూడా బ్రహ్మంగారి చరిత్రకి చాలా పెట్టింది పేరు. వాళ్ళందరూ కూడా 80 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు, 60 సంవత్సరాలు, 65 ఇలా చేసినటువంటి స్టేజ్లు ఉన్నాయి. ఈనాటికి కంటిన్యూషన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ పెద్దపాటి గోవింద్ గారు ఇటువంటి వారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మీలాంటి వారిని కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఆ విధంగా నడిపించే వాళ్ళు కూడా చాలా తక్కువ. పెద్దపాటి నారాయణమూర్తి గారు, అలాగే అబ్బాయి గారు అని ఒక ఆయన ఉండే, ఉత్తరాపల్లి అబ్బాయి గారు, వారిద్దరూ మొట్టమొదటి నన్ను తీసుకొచ్చారు. వారు కాలం చేసే ముందు కూడా చెప్పారు, అబ్బాయి మేము ఉన్నా లేకపోయినా మా పిల్లలు చేస్తుంటే మాత్రం తప్పనిసరిగా నువ్వు రావాలి, కథాగానం చేయాలి. మరి వాళ్ళ ఆశీస్సులేమో ఈనాటికి కూడా అలా జరుగుతున్నాయి. ప్రజాదరణ చూస్తున్నారు కదా, రాత్రి ఎంతమంది వచ్చారు. టౌన్ లో కూడా అంతమంది జనం రావడం అనేది కష్టం. అదంటే దానికి తోడు మరి మీరు చెప్పే విధానం కూడా అంత రమణీయంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అది భగవంతుడు వరం. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా విన్నా సరే మరలా వినాలి అనేటువంటి ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే సార్, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బయట ఎక్కడైనా మీరు ప్రదర్శన? చాలా చేశాండి. ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని. అంటే అక్కడ మన లాంగ్వేజ్ లోనా లేకపోతే వేరే? మన లాంగ్వేజ్. అంటే అక్కడ ఉన్నటువంటి మన స్థానిక తెలుగు వాళ్ళందరూ మన తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఈ టీవీలో వాటిలో చూసి సంప్రదిస్తుంటారు. అంత దూరం కూడా వెళ్ళి ప్రోగ్రాం చేస్తుంటారు. అంటే మీరు హరికథ ద్వారా అంటే మనకి ఇక్కడ బ్రహ్మంగారి జీవిత చరిత్ర చెప్పడానికి వచ్చారు, అలాగే మిగిలిన దగ్గర ఇంకా వేరే ఏంటి చెప్తాను? నేను మహాభారతం చెప్తాను. తర్వాత విడి ప్రోగ్రామ్స్ దగ్గర ఒక 10 కథలు చెప్తాను విడిగా, ఒక్కొక్క రోజు అయిపోయేవి. పార్వతీ కళ్యాణం, శ్రీకృష్ణ గారి, నందనారు, ప్రేమిలార్జనీయం, సీతా కళ్యాణం, అలాగే వెంకటేశ్వర కళ్యాణం, ఇవన్నీ కూడా ఒక్కో రోజు అయిపోయేవి. అంటే మిగతా చోట్ల చెప్పేటప్పుడు భారతం ఒకటి ఎక్కువ చెబుతుంటాం. చిత్తూరు జిల్లా ఆ ప్రాంతం అంతా భారతానికి మంచి ప్రాముఖ్యత. అక్కడ 18 రోజులు కానీ 21 రోజు కానీ మినిమం 12 రోజులైనా పెడతారు. మహాభారతం మొత్తం కంప్లీట్ చేయాలి. అంటే మరి అది పెద్దది కూడా కదా, పెద్దది కదా. అంచేత అలాగా ఆ అవకాశాన్ని బట్టి వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి భారతాలు ఎక్కువ చెబుతుంటారు. మీది చూశానండి, మీ ప్రోగ్రామ్ చూశాను. మీరు చెప్పే విధానం, మధ్యలో కథలు, ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అంటే ఈనాటి తరం వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది, ఆకర్షణీయంగా వినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చెప్పే విధానం చూశాను. అంటే ఇప్పుడు జనాలు ఏంటంటే మరి కొత్తదనం కోరుకుంటారు. అవును. ఏదో అంటే కథ ఇప్పుడు కూడా ఒకేరా, అది మారదు. కథ మారదు. అది చెప్పేటువంటి విధానంలో కాస్త జనాలకి అర్థమయ్యేటట్టుగా, ఇప్పుడు ఎక్కువ సంస్కృతం లేకపోతే పూర్వ బాణీల్లో చెబితే వాళ్ళకి
కాస్త ఇప్పుడు కుర్రవాళ్ళకి అర్థం కావడం లేదు. ఇప్పుడంతా యూత్ కదా, ఎంతసేపు ఏవో డ్యాన్సులు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప వీటి మీద చేయడం లేదు. అయితే ఉన్నంతలో వీటిని కాపాడదామన్న ఉద్దేశంతో చిన్న చిన్న మార్పులు చేసి వాళ్ళకి నచ్చేటట్టుగా కాస్త కామెడీ అది జోడించి అలాగా అంటే విపులంగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెబుతుంటే ఎంతసేపు అయినా. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ కాస్త జనాల్లో మార్పు వచ్చిందండి. ఎందుకంటే ఎక్కువగా కామెడీ, ఎక్కువగా ఏవేవో విషయాలు చెప్తే జనాలు మళ్ళీ కొద్దిగా హర్షించడం లేదు. కథలో పట్టు, కథను కంటిన్యూషన్ చెప్తుంటే ఒకసారి నేను అబ్జర్వ్ చేశాను. మహాభారతం చెప్పేటప్పుడు అసలు ఏమి మిగతా విషయాలు ఏం చెప్పకుండా భారతాన్ని కథను అలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కరి కథలు లేదు. అంటే జనాల్లో మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీడియా అనేది పెరగడం వల్ల ప్రతి ఒక్కరికి వాటి పట్ల అవగాహన అనేది వచ్చింది. ఆ కథను ఉన్నట్టుగా చెప్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ కథను అలా చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, కథనే వింటూ ఉంటారు. అలా చాలా బాగుంది. అందుకని నేను కూడా ఏం చేస్తున్నానంటే ఆడియన్స్ని బట్టి ఎక్కువ యూత్ కుర్రాళ్ళు ఉన్నారంటే కాస్త జోక్స్ అవి వేస్తుంటారు. లేదు పెద్దవాళ్ళు కూర్చున్న ఒకసారి అలా చూసేటప్పుడు అర్థమైపోద్ది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ మంచి విషయాలు చెప్తే వాళ్ళు బాగా వింటారు అన్నప్పుడు ఆ విధంగా అలా కంటిన్యూషన్ చేస్తున్నాం. ఇప్పుడు మరి మీ తర్వాత మళ్ళీ దీన్ని మీ వారసత్వంగా ఎవరైనా తీసుకునే వారు ఉన్నారా? లేదంటే ఎవరు లేరండి, ఎవరు లేరు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ఆర్ట్ ఉంటుంది అనేటువంటి నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే ఎవరో నేర్చుకుంటున్నారు కొంతమంది కథలు, అంటే పూర్తి అవగాహనతో వాళ్ళు నేర్చుకోవడం లేదు. ఒక 2-3 కథలు నేర్చుకోవడం, జనాల్లోకి వచ్చేసి అందరూ తప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే. నాకు ఒక ఆయన ఒక మాట చెప్పారు, పెద్దవాళ్ళు చాలామంది సన్మానాలు చేశారు. అందులో ఒక ఎవరో కాదు, విశాఖపట్నం ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మొట్టమొదటి మేయర్ ఆయన విశాఖపట్నం. ఆయన సన్మానం చేసినప్పుడు ఆయన కొన్ని వేల మంది జనం, చాలామంది అందరూ పొగిడారు. ఆఖరిన ఆయన మాట్లాడినప్పుడు ఒక్క మాట అన్నాడు ఆయన, ఇన్ని దండలు పడ్డాయి, ఇంత సన్మానం చేశారు, ఇంత పొగిడారు అని చెప్పి నువ్వు గర్వపడ్డావా? నీకు పునిష్ట పడిపోయావు. ఇవేమీ కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అని నువ్వు మనసులో అనుకుంటేనే నువ్వు సాధన చేసి ఇంకా ముందుకు వెళ్ళగలవు. లేదో అబ్బో నాకు సన్మానాలు చేశారు, నాకు దండలు వేసేసారు అనుకుంటే ఇక్కడితోనే ఆగిపోతుంది. ఆ మాట ఈనాటికి నా మనసులో అలా ఉంది. అందుచేత ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఇంకా ఏం చేద్దాం, ఈ జనాలకి ఏ రకంగా అయితే వాళ్ళకి నచ్చుద్ది అనే ఆలోచనతోనే ఉంటాను. అందుకే ఆనాటి అంటే ఆ సన్మానం జరిగింది 40 ఏళ్ల క్రితం. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు చేసింది అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా అది మాత్రం నా మనసులో ఉంచుకుని, అంటే ఆయన నా మంచి కోసం చెప్పాడు. చేత ప్రతి కళాకారుడు కూడా ఇంకా సాధించాలి. నేను ఇప్పటికే అనుకుంటాను ఇంకేదో చెప్పాలి, ఇంకా ఏదో చేయాలి అని అనుకుంటూ ఉంటాను. అంటే మీ దగ్గరికి అయితే ఎవరు వచ్చి మళ్ళీ ఈ విద్య నేర్చుకుందాం అనేవారైతే ఎవరు రాలేదండి. అంతా ఎందుకంటే హరికథా పాఠశాల ఎంతో కొన్ని వేలు ఖర్చు పెట్టి మరి కపిలేశ్వరపురంలో నడుపుతున్నారు. అక్కడ కూడా జనాలు పెద్దగా ఆసక్తి, మళ్ళీ అన్నీ సంగీతం, నృత్యం, సాహిత్యం, ఎంతమంది మాస్టర్లను పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వెళ్ళిన స్టూడెంట్లకు భోజనాలు, వసతి ఇవన్నీ ఏర్పాటు చేసి మరి అక్కడ నేర్పిస్తున్నారు. అంటే అక్కడ నేర్చుకోవడానికి శిక్షణ తరగతి అంటే శిక్షణ ఎంత టైం పడుతుందండి ఒక నేర్చుకోవాలి? వాళ్ళకి 5 years ఎంతో కోర్సు పెట్టారు. 5 years నేర్చుకోవాలి. అన్నీ అక్కడే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే దీనికి వయసు పరిమితి ఏమైనా ఉంటుందా? వయసు పరిమితి అంటే వాళ్ళ పుస్తకం చదవగలిగిన వాళ్ళైతే చాలు, చూసి చదవగలిగినటువంటి వాళ్ళు. అంటే ఒక 12-13 ఏళ్ళ దగ్గర నుంచి కంటిన్యూషన్గా వాళ్ళు నేర్చుకోవచ్చు. సంగీతం నేర్పిస్తారు, సాహిత్యం నేర్పిస్తారు, డ్యాన్స్ నేర్పిస్తారు, సకల కళలు సమాహారం హరికథ కాబట్టి అన్నీ నేర్పిస్తున్నారు. అలాగే తిరుపతిలో కూడా ఉంది హరికథా పాఠశాల, అక్కడ కూడా నేర్పిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ తరంలో ఉన్న వాళ్ళు దాన్ని నేర్చుకుని ఒక ప్రొఫెషన్గా తీసుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి?
ప్రొఫెషన్గా తీసుకోవడం అంటే నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. దీన్ని ప్రొఫెషన్గా తీసుకోవడం అంటే ఇక ముందు ముందు అనవసరం అండి. ఇప్పుడు జనాల్లో బాగా మార్పు వచ్చింది. కొంతమందికి హరికథ అంటే ఎంతమంది ఉంటారని నేను అడుగుతున్నారు. అంటే దాని పట్ల అవగాహన లేక, అంటే బుర్రకథకి ముగ్గురు ఉంటారు కదా, అలాగే ఈ హరికథకి ఎంతమంది ఉంటారు అని కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఇక ఫ్యూచర్లో హరికథ అనేటువంటిది తెలియకుండా పోతుంది అనిపించేస్తుంది. తర్వాత ఇప్పుడు హరికథలు పెడుతున్నారు అంటే ఆనాటి ఆ ఇంట్రెస్ట్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెడుతున్నారు తప్ప ఈ లేటెస్ట్గా ఉన్నటువంటి యూత్ ఎవరో పెట్టడం లేదు కదా. వాళ్ళు ఎంతసేపు ఏవో డ్యాన్సులు, డీజేలు మొన్నటిదాకా ఏవో మ్యూజికల్ పార్టీలు పెట్టారు, అవి కూడా ఇప్పుడు తగ్గిపోయింది. పెడితే ఏదో డ్యాన్స్, బేబీ డ్యాన్స్ పెట్టడం, ఇంకా లేదంటే స్కిట్స్, ఏవో కామెడీ స్కిట్స్ పెడుతున్నారు తప్ప ఎంత పెద్ద 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 ప్రోగ్రామ్స్ అండి. అమ్మవారి ఉత్సవాలకి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి పెట్టడం లేదు. ఎవరో నోటికో కోటికో వాళ్ళు పెడుతున్నారు. అందుచేత ఇవి ఇలా అంతరించిపోతుంది. ఇక మాలాంటి వాళ్ళు ఏంటంటే ఉన్నంతకాలం దీని మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి అలాగా నడిపిస్తున్నాం. అంటే నాకున్నటువంటి సందేహం అంటే ఇప్పుడు ప్రవచనాలు చెప్తారు కదా, ప్రవచనాలకి హరికథకి ఉన్న వ్యత్యాసం అంటే మీరు ఎంత అద్భుతంగా మీరు చెప్పగలరు కదా, అంటే అదే స్థాయిలో మీరు ప్రవచనం కూడా మీరు చెప్పగలరు. అంటే నా ప్రవచనం అనేటువంటిది ఎసెన్స్ అండి. అంటే ఓన్లీ వాళ్ళు మెయిన్ ఒక పాయింట్ పట్టుకున్నారంటే క్షుణ్ణంగా అదే చెప్పుకెళ్తారు. ఇది హరికథ అనేటువంటిది సర్వకళల సమాహారం. ఇందులో నృత్యం ఉండాలి, సాహిత్యం ఉండాలి, సంగీతం ఉండాలి, ఏమండి అన్ని అవగాహన ఉండి అన్నిటినీ మిళితం చేసి చెప్తూ ఉండాలి. ముఖ్యంగా స్టోరీని వదలకూడదు. అవును, మీరు ఎక్కడ తిరిగి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. అందుచేత అలాగా చెబితేనే ఇవి హిట్ అవుతాయి, లేకపోతే ఒకే పాయింట్లో పట్టుకుంటే అవదు. అంటే ఇప్పుడు మీరు హరికథ చెప్పగలిగిన వాళ్ళు ప్రవచనం ఈజీగా చెప్పవచ్చు. అదే నా అభిప్రాయం. ఎందుకంటే మీరు చెప్పిన విధానంలో మధ్య మధ్యలో ఉదాహరించినటువంటి కథలు కానీ ఇవన్నీ కూడా ప్రవచనానికి సరిపోతాయి. అయ్యో చక్కగా సరిపోతాయి. ఇంకా మీరు అద్భుతంగా మీరు ఒక్కరున్నా సరే ప్రవచనాన్ని సాగించగలరు, చెయ్యొచ్చు. సార్ ఇప్పటి వరకు మీరు చేశారు కదా, మన విశ్వబ్రాహ్మణ సంఘీల నుంచి మీకు ఎటువంటి స్పందన, ఎటువంటి ఆదరణ లభించింది? నాకు చాలా వరకు విశ్వబ్రాహ్మణ సంఘాల వల్ల సంపూర్ణ సహకారం అందింది. అయితే ఇంకా చాలా ఉందండి. ఆంధ్రాయే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినాయి అన్ని చోట్ల. అంటే నేను ఇప్పటికీ కూడా ఈ 40 ఏళ్ల నుంచి వెళుతున్న ఊళ్ళో వెళుతున్నాను. అదే మీరు ఎక్కడికి వెళ్ళినా కంటిన్యూ అవే ఇంకా చాలా ఊళ్ళు ఉన్నాయి, చాలా ఆలయాలు ఉన్నాయి. ఇంకా విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా బ్రహ్మంగా దానికి తోడు ఒక విషయం ఏంటంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రతిదీ జరుగుతుంది. అదే అందరికీ తెలుసు. ఆ సంఘటన జరిగినప్పుడు ఇది బ్రహ్మం గారు చెప్పారు, అది జరుగుతుంది అంటున్నారు, కానీ తర్వాత పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఇవి జరిగింది అంటే ఇంకా రాబోయేవి కూడా జరుగుతాయి అని ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉండడం లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా జరిగింది అయిపోయింది. వేప చెట్టుకు అమృతం కారుతున్నారు. అప్పుడే 5-6 చోట్ల వేప చెట్లు పాల్గొనాలి. మన రావి చెట్టుకి మామిడి పండు కాస్తుంది. అలాగే వింత వింత జీవులు పుడతారు అన్నారు. 3 తలలు, 4 తలలు, అలాగే 2 తలలతో ఆవు, ఇలా ఎన్నెన్నో జరిగినాయి. కరోనా వస్తుందని వీరబ్రహ్మేంద్రుడు 300 సంవత్సరాల క్రితం వేశారు. కరోనా వచ్చింది. ఈశాన్య దిశ నుంచి విషగాలు వస్తుంది, చనిపోతారు జనం. 1 కోటి మంది చనిపోతారన్నారు, 1 కోటి మంది చనిపోయారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడా బ్రహ్మం గారు చెప్పారు, జరుగుతుంది. అయితే ఇంకా డెవలప్ చేయాలి. అందరూ కూడా దానికి తగినటువంటి ప్రచార లోపం ఎక్కువ ఉంది. అది మన విశ్వబ్రాహ్మణ సంఘీల్లోనే ఉంది. ఈ ప్రచారం అనేది కూడా మెయిన్ నా ఉద్దేశం ప్రకారం అయితే మఠం నుంచి అనేది రావాలని, మఠం నుంచి ప్రతి ఊరికి కూడా కమ్యూనికేషన్ పెట్టి ప్రతిదీ కూడా ఏదో ఒక కార్యక్రమం క్షేత్రం నుంచి ప్రతి ఆలయానికి ఏదో ఒకటి అందుతూ ఉంటే
ఈ ప్రచారం అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది. జరుగుతుంది. దీనికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. ఈ కార్తీక మాసం 12వ తారీఖు జయంత్యుత్సవం జరిగింది. అవును, అది మొత్తం అంతా ఆంధ్ర అంతా కూడా, ఆంధ్రాయే కాదు అవును, తెలంగాణ ఆంధ్రాల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల్లో అందరూ కూడా పూజా కార్యక్రమాలు చేయించండి, దీపారాధనలు చేయించండి చెప్పారు. కొంతమంది చేశారు. అవును. అంటే ఒక 25% చేశారు, ఇంకా 75% స్పందించలేదు. అది రాలేదు సార్. అంటే చాలా జనాల్లో అది వెళ్ళలేదు. అంటే ప్రతి గ్రామంలో ఆలయం ఉన్న ప్రతి గ్రామానికి కూడా మఠం నుంచి ఏదో ఒకటి రావాలి. అంటే పెద్ద విలువైనది కాకపోయినా ఇప్పుడు పసుపు కుంకుమ కానివ్వండి, ఇప్పుడు భద్రాచలం కళ్యాణం అయినప్పుడు అక్షంతలు వస్తాయి. అదేంటి ప్రసారం, అది ఆ విధంగా దాన్ని తలుచుకోవడం, అది జరిపించుకోవడం ఇదన్నీ జరుగుతుంటది. అలాగే మనకి బ్రహ్మంగారి మఠం నుంచి ప్రతి ఆలయానికి, అంటే ప్రతి గ్రామం, ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి గ్రామానికి అక్కడి నుంచి ఏదో ఒకటి వస్తూ ఉంటే ఆ పవిత్రత ఇక్కడ వస్తుంది అని జనాల్లో ఒక కదలిక, ఒక ఆలోచన వస్తుంటది. దాన్ని జరిపించాలనేటటువంటి ఒక అవగాహన వస్తుంటది. అలాగే మనకి బ్రహ్మంగారు అంటే ఆయన దేశ సంచారం చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి జ్ఞానబోధలు చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు కూడా జనాల్లోకి రావాలి. ఒక్కసారి అంటే మన విశ్వబ్రాహ్మణులకి పీఠాలు ఉన్నాయని, పీఠాధిపతులు ఉన్నారని కూడా చాలా వరకు ఎవరికి తెలియదు. అది తెలియాలి. మన వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం రావాలంటే ఖచ్చితంగా పీఠాధిపతులు రావాలి. వస్తే మరి స్వామివారికి తగినటువంటి ప్రచారం వస్తుంది. మరి అంతా ఎందుకండి, జనాల్లో ఎంత అవగాహన వచ్చిందంటే వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా వీరబ్రహ్మం గారి చరిత్ర పెట్టిస్తున్నారు. అవును, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా చాలా మంది అడిగి, చిత్తూరు జిల్లాలో కూడా చాలా చోట్ల నేను బ్రహ్మంగారి చరిత్రే కావాలని అడిగి పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆంధ్రాలో కూడా చాలా చోట్ల మీరు ఏ కథలు చెబుతారంటే నేను లిస్ట్ ఇస్తాం కదా పలానా, అయితే బ్రహ్మంగారి చరిత్ర చెప్పండి నేను అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి స్పందన మన వాళ్ళలో కరువైందని చెప్పాలి. అవును సార్, నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. చాలా మంది బెంగళూరు నుంచి, అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, బయట వాళ్ళు కూడా మేము స్వామివారి భక్తులం అండి, స్వామివారి గురించి మీరు బాగా చెప్పండి, మాకున్నంత ఇంట్రెస్ట్ మీ వాళ్ళలో కనిపించట్లేదండి అని చెప్తారు. బెంగళూరు అయినా అక్కడ గుడి కట్టిద్దాం అనుకున్నారట మన వాళ్ళది, అంటే బ్రహ్మం గారిది. ఇలా కట్టిద్దామని చెప్పినా సరే మీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదండి. మరి ఏంటో నాకు అర్థం కాలేదని ఆయన బాధపడ్డాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్, మొన్న ఈ కథకు ముందు అనంతవరం అని మన విశాఖ జిల్లాలోనే ఉంది, చిన్న ఊరిది. నలుగురు విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. అంటే ఒక 150 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం 9 ఉన్నారు. కానీ ఆ ఆలయానికి ప్రాముఖ్యత ఏంటంటే ఊరందరూ కూడా బ్రహ్మంగారు ఆలయం అంటే, అక్కడ పూజలు అంటే ఊరందరూ వస్తారు, అందరూ చేస్తారు. గొప్ప నమ్మకం వాళ్ళందరూ ఈనాటికి అన్ని క్యాస్టులు వాళ్ళకి. అంటే అక్కడ విశ్వబ్రాహ్మణులు మిగిలింది 9, కానీ మొత్తం అందరూ. నేను మొన్న ఆశ్చర్యపోయాను, 10 సంవత్సరాల తర్వాత వెళ్ళాను అక్కడ. ఆశ్చర్యపోయి బ్రహ్మంగారంటే ఆ డొనేషన్స్ వెళితే మిగతా వాళ్ళందరూ మహమ్మదీయులు అందరూ ప్రతి వాళ్ళు కూడా డొనేషన్స్ ఇచ్చి బ్రహ్మాండంగా అక్కడ చేస్తున్నారు. అది మిగతా టౌన్ ప్రాంతంలో ఎందుకు లేదా అని అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అవునండి, మనకేంటంటే మన ఏరియాలోనూ చాలా వరకు కూడా బ్రహ్మంగారు అంటే ఇంకా వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళుగా అనుకుంటున్నారు. మొట్టమొదటి బ్రహ్మంగారి చరిత్ర ఏఆర్లో చెప్పింది నేనే, మొట్టమొదటి టీవీలో చెప్పింది నేనే. బ్రహ్మంగారి గురించి ఎంతో, అంటే నా పరిధికి మించి చేశా. ఎక్కడ కథ చెప్పినప్పటికీ ఆ జనాలందరిలోనూ ఆహా బ్రహ్మంగారంటే ఇలాగా అని వాళ్ళలో ఒక స్పందన వచ్చి చాలామంది కందిమల్లయ్యపల్లి వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఎంత చేసినప్పటికీ ఇంకా 10 మంది కలవాలి, చేయాలి. మనకి వీడియో ద్వారా అయినా సరే అది విన్న వాళ్ళన్నా అందరూ కూడా స్పందించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రచారాన్ని, ఇప్పుడు అది అస్తమానం చేయం కదా, వైశాఖ శుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన వస్తుంది, ఆ టైంలో బ్రహ్మాండంగా ఆరాధన చేసి అయితే అందరికీ బ్రహ్మంగారి చరిత్ర వినిపించాలి. అవును, వినిపించడం ద్వారా తెలుస్తుంది. అది మామూలుగా కాకుండా మీలాంటి వాళ్ళ అరికథ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు మిగిలిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఆకర్షణీయంగా విని తెలుసుకోవడం ద్వారా ఎక్కువ మందికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల
మీరు ఇంకా చేయలేనటువంటి ప్రాంతాలు, వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూడా మీ హరికథ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. మరి ముందు ముందు చూడాలి అవన్నీ కూడా ఏం జరుగుతుందో. అది మొత్తం జనాల్లో ఉన్నటువంటి ఆ స్పందనే లేదండి. నిజంగా మన విశ్వబ్రాహ్మణంలో ఉండేటువంటి ఐక్యత కరువవుతుంది. కరువు మనం చెయ్యాలి అని అనుకుంటే విశ్వబ్రాహ్మణుడు సాధించలేనిది ఏది లేదు. ఏదైనా చేయగలడు చెయ్యాలి అనుకుంటే. కాకపోతే సమన్వయ లోపం, దానివల్ల ఏమవుతుందంటే జరగడం లేదు కొన్ని చోట్ల. నేను ఎప్పుడు ఎదురు చూస్తుంటాను, వేరే కొత్త ఊర్లు వస్తే బాగుంది, కొత్త చోట్లు వస్తే బాగుంది. మరి మనకు ప్రచారం అయిన చోట ఇవ్వకుండా మిగిలిన చోట కూడా మనం వెళ్తే తెలిస్తే స్వామివారి గురించి మరి అందరికీ తెలిసినట్టుగా తెలియజేసినటువంటి భాగ్యం మనకు ఉంటుంది అని అనుకుంటూ ఉంటాను. మరి వాళ్ళలో స్పందన లేదు. సరే, మనల్ని పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళదాం. స్పందన అంటే చాలా వరకు మనకి అంటే మరి మీరు ఉన్నారు అనేది కూడా తెలియకపోవడం కూడా ఒక తెలుసండి, చాలా వరకు తెలుసు. ఎందుకంటే టీవీలో ఉన్న హరికథలు ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. అలాగే టీవీలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. మన వెంకటేశ్వర ఛానల్ దీంట్లో కూడా దానవేర సూర్యకర్ణ చెప్పారు. అది చెప్పారండి మీరు. అంటే మీరు అది వేరే అంటే బ్రహ్మం గారి గురించి చెప్తారు అని తెలిసిన వాళ్ళు యూట్యూబ్ లో చూసిన వాళ్ళే పిలవాలి. అవును, అది ఆ విధంగా తెలిస్తే ఖచ్చితంగా ఆహ్వానం వస్తుంది. అవును, మీరు చెప్పినవి మిగతావి అంటే ఇంకా అది మామూలు. అది మిగిలిన వాళ్ళు చాలా మంది కూడా చెప్తూ ఉంటారు కదా. కాకపోతే స్వామివారి గురించి తెలియజేయడానికి మీరు ఒకరు ఉన్నారు అని తెలిస్తే ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది. అది రావాలి. స్వామివారి ఆశీస్సులతో మరింత ప్రచారం ఎక్కువగా జరగాలి. మరి అది సార్, మీకు ఇన్ని అంటే 10,000కు పైగా మీరు ప్రదర్శనలు ఇచ్చారు, ఎన్నో వేలకు పైగా సన్మానాలు కూడా జరిగే ఉంటాయి. అలాగే మీకు వచ్చినటువంటి బిరుదులు మాకు ప్రేక్షకులకు తెలియజేయండి. శ్రావ్యగాన కళా విశారద, హరికథా రత్న, హరికథా మయూర ఇత్యాది బిరుదులు చాలా వచ్చినాయి. హరికథా నట చక్రవర్తి, శ్రావ్యగాన కళా విశారద, హరికథా సుధార్ణవ, ఇలాంటివన్నీ ఇచ్చి ఆశీర్వదించారు చాలా మంది పెద్దలు. అది ఓకే సార్. ఈనాటికి ఆల్ ఇండియా రేడియో టీవీలో కథాగానాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ చేస్తున్నాం. అంటే ప్రస్తుతం మీరు ఉండడం ఎక్కడ ఉంటున్నారు సార్? విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఉంటున్నాను. అయితే సొంత గ్రామం మీది రేలంగి, పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి. అక్కడ నుంచి రాజమండ్రి చేరాము, రాజమండ్రి నుంచి విశాఖపట్నం, ఇంకా ఇక్కడే స్థిరపడ్డాం. ఓకే సార్, మీరు అంటే మా ఈ వీడియో ద్వారా మన విశ్వబ్రాహ్మణులకి ఏమైనా మీరు సందేశం ఇవ్వాలనుకుంటే అది మీ విలువైన సందేశాన్ని అందజేయండి. విశ్వబ్రాహ్మణులందరికీ నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, వీరబ్రహ్మేంద్ర స్వామిని అందరూ గుర్తించి అన్ని జాతుల వాళ్ళు కూడా ఈనాటికే గౌరవించి అనేక మంది వెళ్ళి దర్శనాలు చేసుకుని, అలా ఊళ్ళో ఉంటే బ్రహ్మంగారు కూడా చాలా మంది వెళుతూ ఉన్నారు. కాబట్టి విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి స్వామిని ఈ చరిత్రను పైకి తీసుకురావాలి, అందరికీ తెలిసేటట్టు కాలజ్ఞానాన్ని చెప్పించాలి. జనాల్లోకి వెళ్ళాలి అంటే ఒక ప్రవచనం రూపంలోనే, ఓ హరికథ రూపంలోనే, లేకపోతే ఓ నాటకం రూపంలోనే ఏదో రకంగా జనాల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళి అంటే మన వంతు కృషి, మనం ఏదో గొప్ప చేసేస్తామని కాదు, మన వంతు కృషి చేసినట్టయితే ఇది బాగా ప్రాచుర్యం సంపాదిస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. సరే సార్, మీ ద్వారా స్వామివారి ప్రచారం మరింత కావాలని కోరుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరి ఎవరైనా సరే మన యువత ఈ హరికథ ప్రవచనాలు నేర్చుకోవాలన్న దాని గురించి కూడా మీరు ఒక చక్కటి సందేశాన్ని కూడా తెలియజేశారు. నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు కలిగి ఉండి మనకు అన్నీ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు అని కూడా మనకి జయనారాయణ గారు మనకు తెలియజేశారు. అలాగే వీరి యొక్క జీవితం కూడా మన విశ్వబ్రాహ్మణ యువతకి చాలా ఆదర్శనీయం. ఇటువంటి మహనీయులు మన విశ్వబ్రాహ్మణ జాతిలో జన్మించినటువంటి ఆణిముత్యాలు మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి లెజెండరీస్ తెలియకుండా మన వాళ్ళలో చాలామంది ఉన్నారు. అటువంటి లెజెండరీ అయినటువంటి ఒకరితో ఈరోజు మనం ముచ్చటించడం, అది మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ మేము కలిసిపోవడం, మీ ద్వారా ఈ విలువైన సందేశాన్ని మన సంఘీయులకి సమాజానికి తెలియజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామండి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి
మాకు ఈ వీడియోకి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నమస్కారం. ఓకే సార్.